హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసినటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు నెలకి 60,000కి పైగానే శాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం ఉంటుంది. చాలా రేర్గా ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోకి అయితే సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఒక వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అండ్ మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, ఒక క్రిస్మస్ ఫెస్టివల్ వస్తుంది కదా. ఇక క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి అన్ని రకాల కోర్సెస్ పైన మీకు భారీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాము. 50% డిస్కౌంట్తో మీకు కేవలం 499కే 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఏ కోర్స్ అనేది తీసుకొని మీకు 1 ఇయర్ అయితే వస్తుందన్నమాట. 499కే మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు ఏ కోర్స్ అయితే కావాలో ఆ కోర్స్కి సంబంధించి డెమో వీడియోస్ చూడండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఆఫర్ లాస్ట్ డేట్ 25th. స్టార్టింగ్ ఎప్పుడు అంటే మనకి ట్యూస్డే నుంచి అయితే ఆఫర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని మన యాప్ ఒకసారి కంటెంట్ చూడండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. ముందుగా జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి December 20 నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ January 9th వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అది కూడా మీకు జనవరి లాస్ట్ వీక్లో అయితే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ రిజల్ట్స్ కూడా మనకి చాలా త్వరగా, అంటే జనవరిలో లాస్ట్ వీక్లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 2 వీక్స్ టైం తీసుకుంటారు. ఆ 2 వీక్స్ తర్వాత రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తారు. అంటే మీరు ఫిబ్రవరి ఎండింగ్ కల్లా జాబ్లో అయితే చేరిపోవచ్చు అనమాట. చాలా త్వరగా మాకు జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఎగ్జామ్స్ కూడా మన ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఆపర్చునిటీ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అయితే ట్రై చేయండి. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి చాలా మంచి సాలరీస్ అయితే ఉంటాయి. మీకు బేసిక్ పేతో పాటుగా ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ అంటే మెడికల్ ఫెసిలిటీస్, ప్రొడక్టివిటీ ఇన్సెంటివ్స్, పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్, ఇలా చాలా అలవెన్సెస్ ఉంటాయి జాబ్స్కి. నాన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే స్టార్టింగ్లోనే 60,000కి పైగా మీరు సాలరీ అనేది పొందొచ్చు అనమాట. అయితే ఒక జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే, December 31st, 2025 కల్లా మీకు మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 26 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 31 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 29 ఇయర్స్ వరకు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్ అయి జనరల్ అభ్యర్థి అయితే 36 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ అయి పీడబ్ల్యూడీ అయితే 41 ఇయర్స్ వరకు, ఓబీసీ క్యాండిడేట్ అయి పీడబ్ల్యూడీ అయితే 39 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క ఏజ్ లిమిట్కి సంబంధించిన సెక్షన్లో క్లియర్గా ఇచ్చారు. అయితే జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పెడతారు. దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ కానీ, లేదంటే ప్రొఫిషియన్సీ టెస్ట్ కానీ, ఫిజికల్ టెస్ట్ కానీ కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారు. ఎగ్జామినేషన్నే పరిగణలోకి తీసుకుని మీకు ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. మిగతా అంతా కూడా ఏదైతే టెస్ట్లు ఉంటాయో ఎగ్జామ్ తర్వాత అవన్నీ కూడా క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఎగ్జామినేషన్ టైం వచ్చేసి టోటల్గా 120 minutes, అంటే 2 hours పాటు కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark అనేది కేటాయిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చేస్తారు. సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి 75 క్వశ్చన్స్ అడుగుతారు, 70 marks. న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 15 marks, జనరల్ అవేర్నెస్ నుంచేమో 10 marks. ఈ విధంగా ఈ యొక్క టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. ఈ యొక్క ఎగ్జామినేషన్ కనుక మీరు క్లియర్ చేస్తే, మంచి స్కోర్ సాధిస్తే ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఒక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఏదైతే నాన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ ఉన్నాయో వీటికి మీకు సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ చెప్పేస్తాను కదా. మనకి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు, ఇక్కడ కంప్లీట్ లిస్ట్ ఇచ్చారు. మనకి ఇక్కడ పోస్ట్ కోడ్, అలాగే పోస్ట్ నేమ్ ఏంటి,
రెఫినరీ డివిజన్స్ అలాగే క్యాస్ట్ వర్గా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. అంటే అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ ఇచ్చారు. మనకి ఈవెన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అయితే ఒక పోస్టుల నేమ్ ఏంటి అంటే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనమాట, గ్రేడ్ 4. ఈ యొక్క వేకెన్సీస్ని మనకి వివిధ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, అలాగే P&U అని చెప్పేసి ఇచ్చారు. అలాగే నెక్స్ట్ P&U అలాగే O&M అని చెప్పేసి ఇచ్చారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కంట్రోల్ అనలిస్ట్, ఫైర్ అండ్ సేఫ్టీ. సో ఈ యొక్క విభాగాల్లో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక వేకెన్సీస్కి అప్లై చేయడానికి 3 years డిప్లొమా అనేది ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఇక్కడ బీఎస్సీ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఏ డిపార్ట్మెంట్లో ఉండాలని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. 3 years డిప్లొమా అనేది కెమికల్ ఇంజనీరింగ్ కానీ, కెమికల్ టెక్నాలజీ ఫర్టిలైజర్, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, పెట్రోకెమికల్ టెక్నాలజీ, రెఫినరీ అండ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, బీఎస్సీ మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో బీఎస్సీ డిగ్రీ వాళ్ళకు కూడా ఛాన్స్ అనేది ఉందన్నమాట. అయితే ఇక్కడ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు 50% మార్కులతో పాస్ అయిన ఎలిజిబుల్. మిగతా వాళ్ళు అయితే 45% ఆఫ్ మార్క్స్తో పాస్ అని కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ మనకి P&Uకి సంబంధించినటువంటి విభాగంలో, అంటే P&U అంటే ప్రొడక్షన్ ఇంజనీరింగ్కి సంబంధించి ఈ యొక్క విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి కదా. దీనికి వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ప్రొడక్షన్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఈ యొక్క విభాగాల్లో డిప్లొమా కానీ, బీఎస్సీ అనేది మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ యూకలో చదివినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మన ఇక్కడ 3 years డిప్లొమా వాళ్ళకి ఛాన్స్ ఉంది. లేకపోతే మీరు బీఎస్సీ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ మీరు ఆ యొక్క వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెక్ చేసుకోండి. ఏ పోస్ట్కి ఎవరు ఎలిజిబుల్ అనేది కంప్లీట్గా ఇచ్చారు అన్ని కూడా క్లియర్గా చెక్ చేసుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనము ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.iocl.comకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు కెరీర్స్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు అప్లికేషన్ చేయడానికి సంబంధించి లింక్స్ ఉంటాయి అండ్ నోటిఫికేషన్ కూడా కనిపిస్తుంది. ఫస్ట్ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఫీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఫీజు కూడా చాలా తక్కువగానే ఉంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు మాత్రమే 300 రూపీస్ అనేది పే చేయాలి. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఫీ అనేది పే చేయాల్సినటువంటి పని లేదనమాట. చాలా మంచి ఆపర్చునిటీ. సో మనకి అన్ని కూడా పర్మనెంట్ పొజిషన్సే కాబట్టి. అండ్ ఎగ్జామ్స్ కూడా మనకి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే మీరు ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయ్యి ఒక వేకెన్సీస్కి సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారు చూడండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నంలో అండ్ విజయవాడ, గుంటూరులలో, తెలంగాణ వాళ్ళకి మన హైదరాబాద్లో అయితే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి సో మన సొంత రాష్ట్రంలోనే మీరు ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయ్యి యొక్క జాబ్స్కి సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంది. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింక్ అండ్ అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.